బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, విశ్వ కళ్యాణకారి, విశ్వ పరివర్తకు, విశ్వ సేవాదారి ఆత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 556 లైవ్ ఎపిసోడ్లో మానవ జీవితం జన్మ యొక్క ఇంపార్టెన్సు, మార్కండేయ ఋషి యొక్క మహత్యం, జన్మ రహస్యం తెలుసుకుందాము. మానవ శరీరం లభించింది నరుడి నుండి నారాయణుడిగా అగుట కోసం. ఎందుకు అంటే మానవులంతా ఈశ్వరుడి యొక్క అంశ. ఈశ్వరుడు అవినాశి, జీవుడు అవినాశి. చైతన్యమైనటువంటి సహజ సుఖ రాశి కలిగినటువంటి జీవులు. మనం ఈశ్వరుడి యొక్క సంతానం, ఆయన యొక్క అంశ. ప్రత్యేకంగా బీజరూపి ఆత్మలం. అయితే కుక్క లోపల కుక్క బీజము, ఆత్మ లోపల ఆత్మ బీజము, మామిడికాయలో మామిడి బీజము, ప్రతి ఒక్క వస్తువులో దాని యొక్క కాయ పండులో బీజము ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పశు పక్షి లోపల కూడా బీజ అంకురం ఉంటుంది. ఇంతకు మనలో ఏ బీజం ఉంది అనంటే ఆ పరమాత్మని యొక్క బీజం ఉన్నది ఆత్మ లోపల, మానవాత్మ లోపల. పశుపక్షాదులు కూడా ఆత్మలే, కానీ ప్రతి ఒక్కరూ లోపల కూడా పరమాత్మ యొక్క బీజమే ఉంది. మనము ఆ పరమాత్మని యొక్క అంశజులం. మన లోపల కూడా ఆ పరమాత్మని యొక్క గుణాలు ఉండాలి. మనము ఈ శరీరమును ఆ పరమాత్మను తెలుసుకోవటానికే లభించింది. మానవుడి యొక్క శరీరం నరుడి నుండి నారాయణుడిగా అవటం కోసం అని అంటూ ఉంటారు. ఇది బీకేలో అయితే చాలా చక్కగా వివరించారు. నారాయణుడిగా అయ్యే కర్మ చెయ్యండి. హే నారి, నువ్వు నారాయణిగా, లక్ష్మిగా అయ్యేటువంటి కర్మ చెయ్యండి అని. అంటే కర్మ సిద్ధాంతం అనుసారంగా మానవులు ఏదైతే కర్మ చేస్తూ ఉంటారో దాని యొక్క ప్రతిఫలం పొందుతారు. నరుడైనా నారాయణుడైనా గుణాలే తేడా. నారాయణుడో దేవతా గుణాలు ఉంటాయి, నరుల్లో మానవతా గుణాలు ఉన్నాయి. మానవుడే మాధవుడు కాగలడు, నరుడు నారాయణుడు కాగలడు. మరి ఈశ్వరుడి యొక్క అంశగా ఆయన యొక్క బీజం మన లోపల ఉన్నప్పుడు ఆయన యొక్క గుణాలు మన లోపల ఉండాలి. మనం ఈ శరీరమును పరమాత్మను తెలుసుకోవటం కోసమే మనలో ఉన్న పరమాత్మని యొక్క అంశను, బీజాన్ని తెలుసుకోవటానికే లభించింది. కనుక ఆ పరమాత్మను తెలుసుకోవటం కోసం మనం నిత్యం నిరంతరం అభ్యాసం చేయాల్సి వస్తుంది. అంతిమ సమయంలో మనము ఆయన్ని పొందగలుగుతాము. మనం నిత్యం నిరంతరం ఆయన నామాన్ని అభ్యాసం చేయాలి అని చెప్తూ ఉంటారు. నామం యొక్క మహిమ కలియుగంలో చాలా ఉంటుంది. ఇప్పుడు మరి జ్ఞానంతో నామస్మరణ కంటే స్మృతి స్మరణ, స్వయం ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానం, పరమాత్మ యొక్క జ్ఞానం యొక్క స్మరణ అనేది అభ్యాసం చేయాలి. ఇలా ధ్యానం
సిమిరన్ స్మృతి చేస్తూ ఉంటే మనము ఆయన్ని పొందగలుగుతాం. అభ్యాసం లేకుండా, ఆ పరమాత్మని యొక్క స్మృతి లేకుండా, స్మరణ లేకుండా మనం ఆయన్ని పొందలేం. ఎక్కువలో ఎక్కువ ఆ పరమాత్మను ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మనము సుఖాన్ని పొందగలం. అయితే భక్తి మార్గంలో ఏమంటారు అంటే, ఎంతెంత దుఃఖాలు వస్తూ ఉంటాయో అంతంతగా పరమాత్మని స్మృతి చేస్తాము అని. దుఃఖ్ మే సబ్ సిమిరన్ కరే, సుఖ్ మే కరే నా కోయి. దుఃఖంలో అందరూ ఆయన్ని జ్ఞాపం చేస్తారు, సుఖంగా ఉన్నప్పుడు పరమాత్మని స్మృతి చేయరు. అందుకనే భక్తులు, అనన్యమైన భక్తులు దుఃఖాలనే కోరుకుంటారు. కుంతి కూడా అదే కోరుకుంది. ఏ కృష్ణ, నా జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయో అంతగా నిన్ను నేను స్మృతి చేస్తూ ఉంటాను అని. మానవులు నిత్యం నిరంతరం పరమాత్మను స్మృతి చేయటానికి దుఃఖాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాగా నిరంతరం పరమాత్మను స్మృతి చేసేవారు మృత్యువుతోటి భయపడరు. మృత్యువు అంటేనే బంధన విముక్తులుగా, కర్మల ఖాతా నుండి విముక్తులుగా, శరీరం నుండి విముక్తులుగా, పాపం నుండి విముక్తులుగా పరమాత్మ లోపలికి, పరమాత్మ దగ్గరకు వెళ్ళటానికి ఇదొక అవకాశం అని భావిస్తూ ఉంటారు. అంతిమ సమయంలో పరమాత్మని స్మృతి చేస్తూ ఉంటారు. అంతిమ సమయంలో పరమాత్మలో ఇమిడిపోవాలి అని భావిస్తూ ఉంటారు. పరమాత్మ అంతా ఉన్నాడు, ఆయన చెంతకు చేరాలి. కానీ పరమాత్మ అందరిలో అంశరూపంలో ఉన్న ఆయన స్థానం అనేది ఉంటుంది. పరమాత్మ సమానంగా కావాలి. పరమాత్మ సమస్త లోకాలకు అతీతంగా అలౌకికంగా ఉన్నారు. ఆయన ఆనంద స్వరూపంగా, ఆయన పరంధామంలో ఆయన ఉన్నారు. మానవులు పరమాత్మను పరంధామంలోనే పొందగలరు. కాబట్టి ఇక్కడ పరంధామము అంటే హద్దులో పరంధామము ఉంది, బేహద్దు పరంధామము ఉంది. ప్రతి బ్రహ్మాండంలోనూ పరమాత్మ ఉన్నారు. పరమాత్మ కేటగిరీస్ అందుకే బాపూజీ చెప్పారు. పరమాత్మ, పరమాత్మ, మహాపరమాత్మ, పరమాత్మ, పరమాత్మ, బేహద్దు పరమాత్మ, పరంపిత. బేహద్దు కళల పరంధామానికి చేరటానికి బాపూజీ బేహద్దు జ్ఞానం చెప్తూ ఉన్నారు. భక్తికి ఫలితం జ్ఞానము, జ్ఞానంతో ముక్తి, జీవన్ముక్తి లభిస్తూ ఉంటుంది. పరంపదాన్ని పొందేది కూడా పరమాత్మని యొక్క స్మృతితోటే. గీతలో కూడా చెప్పారు కదా, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రి నన్ను జ్ఞాపకం చేస్తే మీ సమస్త పాపాలను తొలగించి నేను మీకు పరంపదాన్ని ఇస్తాను అని. ఆ పరంపదాన్ని పొందుటకే మనం పురుషార్థం చేయాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కథ మనం తెలుసుకుందాము. ఈ కథ ఎవరిదో ఇప్పుడు చెప్పం. కథ అంతా అయిపోయిన తర్వాత మీరు గుర్తించండి, అప్పుడు తెలుస్తూ ఉంది. ఒక బ్రాహ్మణుడు, ఒక వ్యక్తి శివుణ్ణి వరదానం అడుగుతూ ఉన్నారు. అడగటానికి వెళ్ళాడు. శంకరుడు కూడా దర్శనమిచ్చారు. అడగకుండానే తిరిగి వచ్చేశాడు. మళ్ళా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెంటనే శంకరుడు అడిగారు, ఏమైంది, వరం అడగటానికి వచ్చావు కదా, అడుగు అన్నారు. ఏం అడగను ప్రభు, గొప్ప పేరు విని నేను వచ్చాను.
ఇక్కడ అడగటం అనేది సంశయంగా ఉంది. మరి లభిస్తుందో లేదో, నేను అర్హుణ్ణో కాదో అని. వెంటనే శంకరుడు అన్నారు, నువ్వు ఇంకా అడగందే, ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. ఆ బ్రాహ్మణుడు పరిస్థితిని చూసి ఏమి అడగాలి? హే పరమాత్మ, నీ కృపా కటాక్షంతో నాకు అన్నీ ఉన్నాయి. భవనము ఉంది, బట్టలు ఉన్నాయి, తినడానికి ఉన్నాయి. ఇంకేం అడగను? ఇంకా అన్నీ ఉన్నాయి కదా, ఏం అడగను అని నిరాశ అయి వెళ్ళిపోయాడు. శంకరుడు అన్నాడు, అడుగు, ఇస్తాను, నీకేది కావాలంటే అది అన్నాడు. కానీ ఒక షరతు, కొంచెం అడక్కు, ఏది అడగాలన్నా ఎక్కువగా అడుగు. ఎందుకంటే భగవంతుడు ఏది ఇవ్వాలన్నా చాలా విశాలంగా ఇవ్వగలడు అని. ఇక భాగ్యంలో లేనటువంటి సుఖం అడుగుతూ ఉన్నా. ఇంకా శంకర్ తోటి, భగవాన్ తోటి ఎదురుగా ఇలాంటి ఉపాయాలతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సంతానం లేరు. బ్రాహ్మణుల యొక్క దంపతులు తపస్సు చేశారు. శంకర్ భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ఏం కావాలి అని అన్నాడు. మహారాజా, మీ కృప వల్ల నాకు అన్నీ ఉన్నాయి, కానీ పుత్రుడు లేడు అని బ్రాహ్మణుడు చెప్పాడు. శంకరుడు అంటూ ఉన్నాడు, పుత్రుడు రెండు రకాలుగా ఉంటారు పుత్రులు. ఒకళ్ళు సుపుత్రులు, రెండు కుపుత్రులు. నీకు ఎలాంటి కొడుకు కావాలో కోరుకో అన్నాడు. కుపుత్రుడి యొక్క ఆయుష్ దీర్ఘాయుషుగా ఉంటుంది. జీవితం మొత్తం నీకు దుఃఖాన్నే ఇస్తాడు. కుపుత్రుడు కదా. సుపుత్రుడి యొక్క ఆయువు చాలా తక్కువగా ఉంటుంది, అయినా నీకు సుఖాన్ని ఇస్తాడు అని. బ్రాహ్మణుడు అన్నాడు, సుపుత్రుణ్ణి ఇవ్వండి అని. శంకరుడు ఏ విధంగా పరీక్ష తీసుకుంటున్నాడో చూడండి. అచ్చా, మంచిది, సుపుత్రుడు కలుగుతాడు నీకు అని. కానీ ఆ బాలుడు యొక్క వయసు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైపోయాడు శంకర్ మహాదేవ్. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, ఇది సుఖము మరియు దుఃఖం కూడా. ఎందుకంటే పుత్రుడైతే, బాలుడైతే జన్మ తీసుకుంటాడు, కానీ ఆయన యొక్క ఆయుష్ తెలిసిపోతుంది, ఇక పరేషానే కదా. ఇలాగా పుత్రుడు కలిగాడు. 1 సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయినాయి, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఆ బాలుడు యొక్క వయసు 1 సంవత్సరము, అనగా ఆయుష్ 1 సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. ఈ విషయం ఒక జ్యోతిష్కుణ్ణి అడిగాడు, ఏం చెయ్యాలి అని. ఏమన్నా మార్పులు ఏమన్నా జరుగుతాయా అని. ఇంకా ఆ బ్రాహ్మణ దేవత అన్నాడు, ఎవరన్నా సిద్ధ పురుషుల యొక్క, సాధు మహాత్ముల యొక్క ఆశీర్వాదం లభిస్తే ఆయుష్ పెరగవచ్చు అని. సాధువులు, సిద్ధులు ఎక్కడ లభిస్తారు అనగానే బ్రాహ్మణుడు అన్నాడు, ఈ జంజాటకం వదిలేసేయండి, ఎవరు సిద్ధులో ఎవరు మహాత్ములో తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధులు, మహాత్ములే అని నువ్వు భావించడం ప్రారంభం చేయి. ఎవరో ఒకళ్ళు మీకు లభిస్తాడు అని, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పారు. వెంటనే భగవంతుని యొక్క భావనతోటి, ప్రేరణతోటి ఇంకా ఆశీర్వాదం లభించవచ్చు. ఎవరు దొరికినా పరమాత్మ భావనగా నమస్కారం చెయ్యండి అంటూ ఆ బాలుడితోటి ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టించడం ప్రారంభించారు.
బ్రాహ్మణుడు గంగా ఒడ్డున కాశీలో ఒక కుటీరం వేసుకొని పుత్రుని తీసుకెళ్ళి అక్కడ ఉండటం జరుగుతూ ఉంది. ఎవరు ఆ దారి నుండి వెళ్తూ ఉంటారో ఆ బాలుడు వారికి నమస్కారం పెట్టడం ప్రారంభించాడు. స్త్రీ అయినా, పురుషుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, బాలుడైనా ఎవరొచ్చినా సరే దూరం నుండి చూడటంతో రెండు చేతులు జోడించి ప్రణామం చేయటం ప్రారంభించాడు. ఈ విధంగా నమస్కారం పెట్టడం తలపైన ఒక చిహ్నంగా తయారైపోయింది. కానీ భగవంతుడి యొక్క లీల చాలా విచిత్రమైనది కదా. ఎప్పుడైతే ఆ బాలుడి యొక్క ఆయుష్ ఆ సంవత్సరం మొత్తం పూర్తయిపోయింది, ఇక కేవలం 3 రోజులు మిగిలినాయి. ఇక ఆయన ఆ పిల్లవాడి బాలుడి యొక్క భాగ్యమో ఏమో, సప్త ఋషులు ఆ దారిన వెళ్ళటం జరిగింది. సప్త ఋషుల్ని చూశాడు. మంత్రి మండలి మహిమ వినటువంటి బాలుడు సాష్టాంగ ప్రణామం చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా చిరంజీవి భవ, చిరంజీవి భవ, చిరంజీవి భవ అని ఋషులందరూ కూడా ఆశీర్వదించారు. సప్త ఋషులు చిరంజీవి భవ అని అనటంతో ఆ బాలుడు యొక్క తండ్రి బ్రాహ్మణుడు కళ్ళమంట నీళ్ళు వచ్చేసినాయి. చేతులు జోడించి ఋషులతోటి అంటూ ఉన్నాడు, సత్యం, మీ యొక్క సత్యం మాట జరుగుగాక. సత్యవచన్ మహారాజ్, ఈ యొక్క అభాగ్యుడు బాలుడికి కేవలం అతని ఆయుష్ 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది అని చెప్పారు. ఆ మాట వినటంతో సప్త ఋషులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇప్పుడు ఎట్లాగా, మనం ఆశీర్వదించేశాం అంటూ బ్రాహ్మణుడు అన్నాడు, మీకే తెలియాలి, మీ ఆశీర్వాదానికి తెలియాలి అని. ఇక ఋషులు వెంటనే ఇది ఋషుల యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం అనుకొని పరస్పరం మాట్లాడుకొని ఒక సలహా ఆ బ్రాహ్మణుడితో చెప్పారు. ఈరోజు నుండి నీ కుమారుణ్ణి మాకు అప్పగించు, కళ్యాణం జరుగుతుంది అని. ఆ మాట తీసుకొని బాలుణ్ణి తీసుకొని ఋషులు వెళ్ళిపోయారు. ఇక మునులు ఋషులు ఏం చేస్తారో చూడాలి అనుకొని తండ్రి వాళ్ళకి అప్పచెప్పేశాడు. సప్త ఋషులు ఆ బాలుణ్ణి తీసుకొని 2వ రోజు బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకున్నారు. ఏమీ చెప్పలేదు, బ్రహ్మదేవుడితో ఏం మాట్లాడలేదు. సప్త ఋషులందరూ కూడా బ్రహ్మదేవుడికి నమస్కారం చేశారు. ఈ సప్త ఋషుల వెనకాల ఆ బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడు కూడా ప్రణామం చేశాడు. వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడు, చిరంజీవి భవ, చిరంజీవి భవ అని. బ్రహ్మగారు ఆ మాట వెంటంతో సప్త ఋషులు ప్రసన్నమైపోయారు, నవ్వటం ప్రారంభించారు. ఏం మాట్లాడారు అని. ఆ మాట వెంటంతో బ్రహ్మ యొక్క వచనం ఇది అని ముని మండలి అనుకున్నారు. ఇక మా మాట తొలగిపోయింది, బ్రహ్మగారి మాట నిలవాలి అని. బ్రహ్మదేవుడు 4 ముఖాలతోటి చిరంజీవి భవ అని అన్నారు. సప్త ఋషులు అన్నారు, మునులు అన్నారు. బ్రహ్మదేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏమైంది అని. సప్త ఋషులు అప్పుడు చెప్పారు, ఈ బాలుడి యొక్క ఆయుష్ కేవలం ఇంక 2 రోజులే ఉంది అనడంతో బ్రహ్మదేవుడు అన్నాడు, మేము కూడా ఆశీర్వదించి ఇరుక్కుపోయాము. సప్త ఋషులు కూడా మేము నిన్న ఆశీర్వదించి ఇరుక్కుపోయాము అని. మేము ఈరోజు మా యొక్క వచనం నుండి ముక్తులయ్యాము, ఇక మీ ఇష్టం అని అనేశాడు. ఒకవేళ ఇది జరగలేదనుకోండి, సప్త ఋషులు అసత్యం అంటారు. ఇక మీ మాట కూడా జరగలేదనుకోండి, సత్యం కాలేదనుకోండి,
బ్రహ్మదేవుడు కూడా అసత్యం అని అంటారు. సప్త ఋషులు అసత్యం అంటారు. ఇంకా బ్రహ్మదేవుడు అన్నాడు, ఇది ఏదో విధంగా సాల్వ్ చేయాలి, ఇప్పుడు మీరు చెప్పండి అన్నాడు. నువ్వే బుద్ధికి బృహస్పతివి కదా బ్రహ్మదేవా, మీరే ఏదో విధంగా పరివర్తన చెయ్యండి అన్నారు. అవి ఇప్పుడు ఇంకా శంకరుడు ఈ యొక్క ఆపద నుండి మనని తొలగించగలరు, భాగ్యాన్ని తయారు చేయగలరు. అక్కడికి పాండి అని బ్రహ్మదేవుడు సప్త ఋషులు అందరూ కలిసి పొద్దున్నే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సప్త ఋషులు, ఆ బాలుడు, బ్రహ్మదేవుడు 3వ రోజు శివలోకానికి చేరుకున్నారు. ప్రాతకాలం భగవాన్ శంకరుడు అక్కడ విరాజమానై ఉన్నారు. శంకర్ మహాదేవుడు. ఇక బ్రహ్మదేవుడు ప్రణామం చేశాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ. సప్త ఋషులు కూడా బ్రహ్మదేవుడి యొక్క వెనకాల ఉండి శంకరుడికి ప్రణామం చేస్తూ ఉన్నాడు. వీళ్ళందరి వెనకాల ఆ బాలుడు కూడా ఉన్నాడు. శివుడు ఈ యొక్క నవ్వు ముఖంతో, పంచముఖాలతోటి చిరంజీవి పుత్ర, చిరంజీవి సుతపుత్ర రహో అని అనేశాడు. చిరంజీవిగా ఉండు, చిరంజీవిగా ఉండు అనేశారు. ఇక ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఖుషి అయిపోయాడు, సంతోషమైపోయింది. ఎందుకంటే ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు, శివుడు కూడా చిరంజీవి భవ అనే వరదానం ఇచ్చాడు. ఇక వెంటనే బ్రహ్మదేవుడు వెంటనే చెప్పారు. ఇక మునులు కూడా ఏం చేస్తారు, ఋషులు ఏం చేస్తారు, బ్రహ్మదేవుడు ఏం చేస్తారు, బోలా బాబానే ఇది ఇచ్చేశాడు కదా వరదానం, ఇక భయపడాల్సింది ఏం లేదనుకున్నాడు. ఇంకా వీళ్ళ ప్రశాంతత నవ్వు చూసి మహాదేవుడు శంకరుడు విషయం ఏమిటి అని అడిగారు. మీరే తెలుసుకోండి అన్నారు. ఈ బాలుడికి ఒకే ఒక రోజు ఆయుష్ మిగిలి ఉంది. ఇతని ఆయుష్ ఒక్కరోజే అనగానే శివుడు అడిగాడు, ఎవరి బాలుడు అని. బ్రహ్మదేవుడు అన్నాడు, సప్త ఋషులను అడిగాడు. బ్రహ్మదేవుడు సప్త ఋషులను అడిగాడు. శివుడు శంకరుడు బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు సప్త ఋషులను అడిగాడు. సప్త ఋషులు చెప్పారు, కాశీ బ్రాహ్మణుడు యొక్క బిడ్డ అని. అప్పుడు శంకరుడు అన్నాడు, ఇది నా యొక్క ఆశీర్వాదం వరదానంతో ఈ పుత్రుడు పుట్టాడు కదా అని అన్నాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, అవును, మీరిచ్చిన వరదానమే, కాలుడు కూడా మీరు మహాకాలుడు కదా, మీరే రక్షించగలడు ఈ బాలుణ్ణి అనేశారు. దేవాది దేవా అంటూ శంకరుడిని బ్రహ్మదేవుడు సప్త ఋషులు మహిమ చేయటం ప్రారంభించారు. ఇక వెంటనే మహాదేవుడు అన్నాడు, ఈ బాలుణ్ణి ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి అని. ఇంకా మహాదేవుడు శివుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నువ్వు జపం చేస్తూ ఇక్కడే ఉండు, బిల్వ పత్రాన్ని శివలింగం మీద వేస్తూ ఉండు అని, నువ్వు నిశ్చింతగా ఉండు అని ఆ బాలుడికి చెప్పాడు. బాలుడు అలాగే చేస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది. పూర్తిగా ఆయన ధ్యానం ముద్రలో నిమగ్నమైపోయాడు. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి యమధర్మరాజు ఆ బాలుడు మెళ్ళో యమపాశాన్ని బంధించాడు. అనగా యమపాశం బంధించే సమయం ఆసన్నమైంది, వచ్చేశారు. ఇంకా చూస్తే ఆ సమయంలో ఆ బాలుడు భయపడి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే శంకరుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. త్రిశూలం తీసుకొని యమధర్మరాజు మీద దూసుకువచ్చాడు. ఇంకా యమధర్మరాజు చేతులు జోడించి, హే మహాదేవ, దేవాది దేవా,
ఇది నువ్విచ్చినటువంటి నియమమే కదా, నువ్విచ్చిన కర్తవ్యమే కదా. సంహారం, వివాదం ఇవన్నీ కూడా నువ్వు నిమిత్తం చేసినవే కదా. నీ యొక్క కార్యక్రమంలో, విభాగంలో ఇప్పుడు అలజడి వచ్చేసింది అని అన్నాడు యమధర్మరాజు. భగవాన్ శంకరుడు అన్నాడు, ఎందుకు అని. యమధర్మరాజు అంటూ ఉన్నారు, ఈ బాలునికి 5 సంవత్సరాల వయసు అని మీరే ఇచ్చారు కదా, సో పూర్తయిపోయింది. అప్పుడు శంకరుడు అన్నాడు, ఈ బాలుడి యొక్క వయసు 5 సంవత్సరాలు అని అంటే నువ్విచ్చావా నేనిచ్చావా అని అన్నాడు. మీరే ఇచ్చారు స్వామి అని అన్నాడు యమధర్మరాజు. అయితే ఈయన వయసు నీ లెక్క ప్రకారమా పూర్తయింది, నా లెక్క ప్రకారమా అని అన్నాడు. యమధర్మరాజు, మీ యొక్క డిపార్ట్మెంట్ మీ కాలమానం అనుసారంగా జరగాలి కదా అని అన్నాడు. అయితే శంకరుడు అంటున్నాడు, విను. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యుగం, ఒక్క యుగం నుంచి ఒక్కొక్క యుగం ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే సత్యుగం పెద్దది. ఇలాగ 4 యుగాలు పూర్తయిపోతే ఒక చతుర్యుగం, 1000 చతుర్యుగాలు పూర్తయితే ఒక మన్వంతరం, ఇలాగా ఒక కల్పము బ్రహ్మ యొక్క ఆయుషులో గడిచిపోతే, 100 సంవత్సరాలు గడిచిపోతే నాకు 1 సెకండు. ఎన్ని కల్పాలు పూర్తవుతాయి? అసలు 10 మంది బ్రహ్మదేవుళ్ళు గడిచిపోతే శంకరుడికి 1 రోజు అన్నట్లు. ఇలా 1 రోజు, నెల, సంవత్సరము లెక్క వెయ్యి. మరి సంవత్సరం అంటే ఎంత? 5 సంవత్సరాలు ఎంత? ఈ బాలుడికి ఎంత వయసు ఉందో నువ్వు లెక్కబెట్టు. నా లెక్క ప్రకారం నేను 5 సంవత్సరాల వయసు అని చెప్పినప్పుడు ఇహ యమధర్మరాజు వెంటనే అన్నాడు, ప్రభు, మరి మీకు 1 రోజులోనే 10 మంది బ్రహ్మదేవుళ్ళు మారితే ఎంతమంది యమధర్మరాజులు మారాలి అని. ఈ లెక్కన ఈ బాలుడు అమరుడైపోయాడు అని అన్నారు. మహాప్రళయంలో కూడా ఈ బాలుడు నశించడు అంటూ యశస్వి బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు అయ్యాడు. ఆయనే ఋషి మార్కండేయుడు పేరుతోటి ప్రసిద్ధి చెందాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ కథ ఎవరిది? మార్కండేయ మహర్షిది. మార్కండేయుడు అమరుడు అని, ఆయన కాలమానము, ఎంతకాలం జీవిస్తాడు ఏమిటి అనేది ఈ కథ ద్వారా మీకు స్పష్టమైందనుకుంటా. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. మార్కండేయ పురాణం కూడా చాలా ప్రసిద్ధి. అష్టాదశ పురాణాల్లో ఇది ఒకటి. ఆయన తెలిసినటువంటి జ్ఞానము, ఆయన పొందినటువంటి విషయాలు పురాణం ద్వారా మనందరికీ తెలియజేశారు. ఆయన తపస్సు, ఆయన సాధన మనందరికీ కూడా అందించారు. వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి అంటూ చెప్తూ ఉన్నారు. ఈ విషయం మనందరం చక్కగా తెలుసుకున్నాము. అచ్చా, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు అనంతభాయ్ లైవ్ ఎపిసోడ్, మోటివేషన్ వీడియోలు, ఋషులు మునుల వేద శాస్త్రాల ఉపనిషత్తుల సారాన్ని తెలుగులో అనువదించే ట్రాన్స్లేషన్ వీడియోలు బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు వీటి ద్వారా ఆధ్యాత్మిక సనాతన ధర్మానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు.
अच्छा, बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.